హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఉదయాన్నే లేవగానే ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాం కదా, అది కూడా అప్పుడప్పుడు మాత్రమే, వారానికి 3 డేస్ అలా వెళ్ళాలి, ఆచారం అదనమాట. రోజు వెళ్తే మళ్ళీ తొందరగా వెయిట్ లాస్ అవుతామని రోజు వెళ్ళము, అప్పుడప్పుడు వెళ్తాం అనమాట. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది, దుర్గమ్మత గుడి వెనక. ఎంత బాగుందంటే పైనుంచి పూలు పడుతూ ఎంత నిండా ఉన్నాయంటే పూలు, ఏదేదో సినిమాలలో చూపిస్తారు కదా పైనుంచి పూలు రాలుతున్నట్టు, సేమ్ అట్లనే ఉంది. అది చూడంగానే నాకు ఏదో ఏదో సినిమాలు అంటే పెద్దగా గుర్తురావు నాకు, ఎక్కువ చూడను, ఎప్పుడో పాత సినిమాలే చూసింటా, అందుకని అది గుర్తురాగానే నేను ఆ వీడియో తీసుకున్నా. ఇంకా పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసి మేము ఇప్పుడు మెట్రో స్టేషన్ సైడ్ వచ్చినామన్నమాట వాకింగ్ చేయడానికని. పార్క్ నుంచి ఇంకా ఇంటికి వెళ్తూ అయితే ఇక్కడ ఎక్స్కలేటర్ చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నతోటి ఆర్మీ క్వార్టర్స్కి వెళ్తాం అనమాట. వెళ్ళి వచ్చేటప్పుడు లాస్ట్ టైం అనమాట, ఇంకా లాస్ట్ అదే మేము మా నాన్నతోటి వెళ్ళడము, ఇంకా ఆ తర్వాత వెళ్ళలేదు. అయితే విజయవాడలో ఎక్స్కలేటర్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో. మేము ఎంత అంటే మేము నలుగురము, మా పిల్లలం అంటే మా అక్క చెల్లెలు, మా తమ్ముళ్ళు ఇద్దరు, నేను, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న కదా. మా అమ్మను కూర్చోబెట్టి మా నలుగురిని తీసుకొని పోతాడు మా నాన్న ఎక్స్కలేటర్ చూపించడానికి. మళ్ళీ మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకొని పోయి చూపించుకొని వస్తాడు అనమాట, ఎప్పుడు చూడలేదు అన్నట్టు. మినిమం అప్పుడు 2002లో అనుకుంటా అది జరిగింది. అది బాగా గుర్తుంది నాకు, ఆ ఎక్స్కలేటర్ చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా గల్లీలో ఉన్నన్ని బండ్లు ఏ గల్లీలో ఉండవు అనమాట. అయితే ఇంక ఇంటికి రాగానే కాదు, ఆల్మోస్ట్ 10 తర్వాత పూరీ కూర, ఇంకా పూరీ చేద్దామని అక్కడ ఆనియన్స్ కోస్తున్నాడు మా కొడుకు. ఇంకా ఈ విగ్రహం ఉంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహము, అది నిన్న తీసుకున్న, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే వచ్చింది, మంచిగా ఉంది, అందుకే తీసుకున్నా అని. ఇంకా తర్వాత మధ్యాహ్నం ఫ్యాషన్ షో అనమాట. చీరలు ఏం చీర కట్టుకున్నా కూడా అది కట్టుకొని చూపించడం మా ఆచారం కాదు, నా ఆచారం కాదు, సరోజాచారం అనమాట. నా చీరలు ఎన్నున్నా కూడా కట్టి మొత్తం మళ్ళీ అక్కడ పెడుతుంది అనమాట. కట్టుకొని చూపించి నాకు ఎలా ఉంది అని అడిగి అక్కడ పెట్టడం అమ్మాయికి అలవాటు చిన్నప్పటి నుంచి. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర మిషన్ నేర్చుకున్నది. అప్పుడు కూడా నా చీరలన్నీ కట్టి చూపించేది, ఇప్పుడు కూడా అదే అవుతుంది మళ్ళీ. ఇంకా ఈరోజేమో హైబ్రోస్ ప్రాక్టీస్ చేసినాం మళ్ళీ. ఎట్లా అంటే ఎన్ని తిప్పలు పడుతున్నామంటే మాకు క్లోజ్ ఉన్న ఎవరిని వదిలిపెట్టడంలే. అయితే ఈరోజు నా కొడుకు మీనే ప్రాక్టీస్ చేసిన, పైన అంటే హైబ్రోస్ కింద కాకుండా జస్ట్ ఫోర్ హెడ్ మాత్రమే చేసిన. అది చూసుకుంటున్నాడు వాడు, ఎందుకు తీసినావు మమ్మీ అని. ఇంకా అయితే ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత వచ్చి అక్క దగ్గర బ్లౌజులు